మీటింగ్లలో ప్రచారం చేస్తూ ఎక్కడో మాట అంటాడు, నేను యూపీ బ్రాహ్మణుడిని అని. నిజంగానే యూపీ బ్రాహ్మణుడైనా అనేదాని మీద చాలా చర్చ జరిగింది. కొంతమంది ఎక్కిల్ చేశారు, కొంతమంది అవును అన్నారు, సమర్థించారు, నువ్వు అన్నారు. కానీ నిజానికి భారతదేశంలో ఉండే ధర్మశాస్త్రం ప్రకారం, మన ధర్మశాస్త్రం ప్రకారం పిల్లలకు తండ్రి కులం వస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఏమంటుందంటే పిల్లలు తల్లి కులాన్ని తండ్రి కులాన్ని ఎవరి కులాలైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అని. ఉదాహరణకి ఒక బ్రాహ్మణ అబ్బాయి ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు దళితానికి సర్టిఫికెట్ తీసుకొని ఆ సౌకర్యాన్ని పొందవచ్చని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ మరి రాహుల్ గాంధీని మనం తీసుకుంటే వాళ్ళ నాన్నగారు పార్సీ తండ్రికి పుట్టిన కొడుకు. ఇందిరాగాంధీ బ్రాహ్మణి అయినప్పటికీ ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ఖాన్ పార్సీ. ఈ లెక్కనైనా పార్సీ కావాలి. కానీ తల్లి కులాన్ని క్లెయిమ్ చేసుకున్న రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ. ఈ లెక్క తీసుకుని మళ్ళీ ఇక్కడ రాజీవ్ గాంధీ బ్రాహ్మణ అయితే వాళ్ళ భార్య క్రిస్టియన్ సోనియా గాంధీ గారు. ఇది చాలా గందరగోళంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇష్టం, సరే బ్రాహ్మణ్యాన్ని ఆయన స్వీకారం, నేను బ్రాహ్మణ్యం అన్నట్టు ప్రకటించుకున్నాడు. కానీ మరి బీసీల పట్ల వివక్ష దేనికి చూపిస్తున్నట్టు అర్థం. నువ్వు ఏ కులమైనా క్లెయిమ్ చేసుకో, కానీ దేశంలో ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, వృత్తి కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సేవక కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆశ్రిత కులాలు ఎంతమంది ఉన్నారు, ఆధార కులాలు ఎంతమంది ఉన్నారు, సంచార కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఈ లెక్కలు తీయకుండా మీరు ఏం పరిపాలన చేస్తారు? ఖచ్చితంగా లెక్కలు తీయాల్సిందే. ఎవరు ఎంతమంది ఉన్నారో చూసుకుని ఎవరికి ఏ రకమైన ప్రభుత్వ సాయం కావాలని అందించకపోతే ప్రభుత్వం నేరేట లెక్క వాళ్ళ దృష్టిలో చాలా మంది ఈ సంచార బీసీ మైనారిటీ ఎంబీసీ కులాల వాళ్ళని గవర్నమెంట్ స్పృశించట్లేదు. వాళ్ళు జనాభా లెక్కలు ఎక్కడ కనపడ్డారు. జనాభా లెక్కలు తీసుకుంటే వాళ్ళకు ఊళ్ళో ఉంటారు, తర్వాత ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. ఈ రకంగా చేస్తే మరి వీళ్ళని ఎక్కడ ఏ లెక్కల్లో తీసుకోవాలి? వీళ్ళకి ప్రభుత్వం ఏం సహాయం అందిస్తుంది? వీళ్ళకి ఏ రకమైన సహకారం అందిస్తుంది? వీళ్ళ చదువు పట్ల ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది? వీళ్ళ జనమరణాలు ఎక్కడ నమోదవుతాయి? చాలా గందరగోళ పరిస్థితి. ఈ పరిస్థితి నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే ఉంది. లేకపోతే ఈ 70 ఏళ్ళైనా ఇప్పటివరకు మనం కులాల మీద జనాభా లెక్కలు తీయాలో వద్దని చర్చలు చేస్తుంటే ఎంత వెనకబడినట్టు శాస్త్రీయంగా. మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, చాణక్యుడి కాలం నుంచి దేశంలో జనాభా లెక్కలు తీస్తున్నారు. ఎవరెంతమంది ఉన్నారు? ఇప్పుడు ఏమొచ్చిందని మనం పరిపాలించుకోవట్లేదా? ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉన్నామా, లేకపోతే కార్పొరేట్ల చేతుల్లో ఉన్నామా? ఎందుకు తీయట్లేదు? కేవలం ప్రభుత్వంలో ఉండే పాలక కులాల వాళ్ళు, ఓసీ కులాల వాళ్ళు కుట్రపూరితంగా బీసీ జనాభా లెక్కలు ఆపుతున్నారు. ఇది అన్యాయం, దేశానికి ప్రజలకు చేస్తున్న అన్యాయం. కనీసం ఇప్పటికన్నా దీన్ని గుర్తించి జనాభా లెక్కలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి కులాల వారికి అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తే బాగుంటుంది.